హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రో విత్ అనిత. ఏంటంటే ఈ వీడియోలో మనం కుటుంబ సంబంధాలు, రిలేషన్షిప్ కోడ్స్ గురించి చూస్తాము. ఎప్పుడైనా మనకి మనసుకి కొంచెం బాధగా అనిపించినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనల్ని అర్థం చేసుకునే మనుషులు. ప్రతి వాదనలో గెలవడం కంటే సంబంధాన్ని కాపాడడం గొప్పది. మనసు ప్రశాంతంగా ఉండే ఇల్లు, అదే నిజమైన సంపద. ఇంట్లో గౌరవం లేకపోతే బయట విజయాలు కూడా ఖాళీగా అనిపిస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ వయసుతో తగ్గదు, మన బాధ్యత మాత్రం పెరుగుతుంది. ఎలా అంటే మనకి తెలియని వయసులో పెద్దవాళ్ళు మనకి ఒక వయసు వచ్చే వరకు అన్నీ తెలిసేలా ఎలా చూసుకుంటారో, అలానే ఒక వయసు పైబడాక మనం వాళ్ళని చూసుకునే సిచ్యువేషన్లో ఆలోచించి బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతోషమైన కుటుంబం ఒక్క రోజులో ఏర్పడదు, ప్రతిరోజు చూపే చిన్న శ్రద్ధతో నిర్మించబడుతుంది. అహంకారం మాట్లాడిన చోట ప్రేమ నెమ్మదిగా దూరం అవుతుంది. మంచి సంబంధాలు ఎక్కువ మాటలతో కాదు, నిజమైన అర్థంతో నిలుస్తాయి. ఇంట్లో శాంతి ఉంటే జీవితం సగం సులభం అవుతుంది. మనల్ని వినేవాళ్ళు జీవితంలో ఆశీర్వాదం లాంటివారు. ఇంట్లో పీస్ ఉంటే బయట స్ట్రగుల్స్ కూడా తేలికగా అనిపిస్తాయి. పేరెంట్స్ సాక్రిఫైస్ అర్థమయ్యే వయసు వచ్చాక మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రేమలు మాటల్లో కాదు, బాధ్యతల్లో కనిపిస్తాయి. అమ్మ టైర్డ్ అయినా ఫ్యామిలీ కోసం స్మైల్ చేస్తుంది. నాన్న ప్రేమ లౌడ్గా ఉండదు, కానీ లైఫ్ టైం సపోర్ట్ అవుతుంది. ఎలా అంటే అమ్మ మనం స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంట్లో పనులన్నీ చేసి మన కోసం క్యారేజ్ బాక్స్ లేదా ఇంట్లో ప్రతిదీ మన కోసం చేస్తుంది. అలానే నాన్న కనిపించకుండా బయట పని చేసి డబ్బులు సంపాదించి ఇల్లుని మొత్తం చూసుకోవడానికి ఇద్దరు తోడుగా నీడగా ఉంటారు మనకి. ఇంట్లో ప్రేమ ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ అనేది పర్ఫెక్ట్ కాదు, కానీ మనల్ని విడిచిపెట్టకుండా నిలబడే వాళ్ళే మన వాళ్ళు, అదే మన ఫ్యామిలీ. తల్లిదండ్రుల సాక్రిఫైజెస్ అర్థమయ్యే వయసు వచ్చినప్పుడు మన ఆలోచనలు మెచ్యూర్ అవుతాయి. ఇంట్లో శాంతి ఉంటే బయట ఎలాంటి ఎన్ని స్ట్రగుల్స్ని కూడా హ్యాండిల్ చేయగలం. మీ కుటుంబాల్లో లవ్ లౌడ్గా ఉండదు, కానీ యాక్షన్స్లో కనిపిస్తుంది. మన సక్సెస్ చూసి నిజంగా సంతోషపడే వాళ్ళు ఎక్కువగా మన ఫ్యామిలీనే. అలసిపోయిన ఫ్యామిలీ కోసం స్మైల్ చేస్తుంది. నాన్న ప్రేమ ఎక్కువ మాటల్లో కాదు, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్లో ఉంటుంది. ఫ్యామిలీ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండడం కాదు, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కలిసి ఉండడం. మనల్ని జడ్జ్ చేయకుండా వినే చోటే నిజమైన ఇల్లు అనిపిస్తుంది. కొన్ని వూండ్స్ బయట వాళ్ళ వల్ల కాదు, ఫ్యామిలీ మాటల వల్ల కూడా వస్తాయి. మనశ్శాంతిని కాపాడే కుటుంబం జీవితంలో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అయ్యాక అర్థమవుతుంది ఫ్యామిలీతో గడిపిన సింపుల్ మెమరబుల్ మూమెంట్స్ ఎంత వాల్యుబుల్ అని చెప్పి. ప్రతి ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అండర్స్టాండింగ్ ఉన్న చోట రిలేషన్షిప్ నిలుస్తుంది. ఇంట్లో రెస్పెక్ట్ తగ్గితే మాటలు కూడా హర్ట్ అవుతాయి, చాలా బాధగా అనిపిస్తుంది. ఇల్లు అంటే వాల్స్ కాదు, మనల్ని ఎదురు చూసే మనుషులు. మన టైర్డ్ ఫేస్ చూసి ఏమైంది అని అడిగే వాళ్ళు రేర్. వాళ్ళే మన ఫ్యామిలీ, మన గురించి మనకి మొత్తం చెప్పి జాగ్రత్తగా చూసుకునేది.
Thank you. Subscribe for more updates.